ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 37వ రోజు. మరి గమనించండి, ఈ నెల 5వ తారీఖున మరి పిల్లలకి మనం భోజనాలు పెడుతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు యాకోబుతో దేవుడు అద్భుతమైన రీతిలో వాగ్దానం ఇచ్చి బలపరుస్తూ ఉన్నారండి. ఆయన అంటున్నారు కదా, నేను నీకు తోడై ఉంటానని మొట్టమొదటి మాట ఇచ్చారు. అప్పటికే యాకోబు తన ఇంటి వద్ద నుంచి బయలుదేరి వచ్చేసాడు ఆయన. అయితే ఆ ఒంటరి ప్రయాణంలో ఎవరు తోడున్నారు అంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను అని. హల్లెలూయా. ఈరోజు చాలామంది వారి వ్యక్తిగత జీవితాల్లో వారి ఆలోచన ఏంటో తెలుసా? నేను ఒంటరిగా ఉన్నాను కదా, నాకెవరు తోడుంటారు? ఈ మనుష్యుల మధ్య, ఈ ప్రజల మధ్య, ఈ పరిస్థితుల మధ్య నాకెవరు తోడుంటారు అంటే ఈరోజు తండ్రి అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటానని. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు కూడా నిన్ను కాపాడుతానంటున్నాడు ఆయన. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ఇదంతా. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో కూడా దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు. నువ్వు వ్యాపారానికి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, ఒక ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నా, ఒక పని చక్కబెడదామని వెళ్తూ ఉన్నా, ఒక శుభకార్యం కోసం వెళుతున్నా, నువ్వు ఏ పని మీద ఈ రోజు నువ్వు అడుగు బయట పెడుతున్నావో నువ్వు వెళ్ళు ప్రతి చోట కూడా, ప్రతి స్థలమందు కూడా దేవుడు అంటూ ఉన్నారు, నేను నిన్ను కాపాడుతాను. ఆయన అంటున్నాడు, మరలా నిన్ను రప్పిస్తాను వెనక్కి, మరలా నేను నిన్ను రప్పిస్తాను, ఈ దేశాన్ని నేను రప్పిస్తానని చెప్పి యాకోబుతో అన్న మాట చెప్తున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది వారి సొంత గృహాలు అమ్మేసుకుని, వాళ్ళకున్న వస్తువు ఏదో ఒకటి అమ్మేసుకుని, వారికి ఉన్న ఆస్తి అమ్మేసుకుని వేరే చోటుకు వెళ్ళిపోవడం, ఇష్టం లేని బ్రతుకు బతకడం, ఎన్నో రకాల ఇబ్బందుల మంది ఉంటారు కదా. ఈరోజు తండ్రి చెప్తున్నాడు, నువ్వు ఏది పోగొట్టుకున్నావో ఖచ్చితంగా ఒకరోజు నేను మరలా నీకు ఇస్తాను. నువ్వు ఎంతో బాధతో పోగొట్టుకున్నానని ప్రార్థిస్తున్నావు, అది మరలా నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన చివరిగా ఒక మాట చెప్తున్నాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు కూడా నిన్ను విడువను. ఆయన కేవలం మాటిచ్చి ఊరుకునే దేవుడు కాదు, ఏదో వాగ్దానం చెప్పేసి ఊరుకునే దేవుడు కాదు. నువ్వు మరలా ఆశీర్వాదాన్ని పొందుకునేంత వరకు ఆయన నిన్ను విడువనని చెప్తున్నాడు. నువ్వు మరలా దీవెన పొందుకునేంత వరకు, సమృద్ధిలో నువ్వు నడిచేంత వరకు, నీ యొక్క హృదయము సంతోషంతో ఉప్పొంగేంత వరకు కూడా ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని నువ్వు అర్థం చేసుకుని నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే చాలు, నీ మీద దీవెన అనే వర్షం కుమ్మరిస్తాడు దేవుడు. ఆయనకు సమీపంగా ఉన్నవారంటే ఆయనకు ఎంతో ఇష్టం అండి. ఆయనను ఆరాధించువారంటే, ఆయనను వేడుకునేవారంటే, ఆయన మీద గౌరవం కలిగిన వారంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉండి ఎలా ఉండి నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో నీతో చెప్తున్నాడు తండ్రి, ఆయన నీతో చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడంట. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.